with special prayers offered to Lord Mahadeva at the Pancharama temple in Palukollu, West Godavari district. Devotees conducted Deepotsavam and performed rituals dedicated to Kshira Ramalingeshwara Swami. Women were seen participating actively in sanctum ceremonies. It was noted that auspicious alignment of 3rd Kartika Monday with Punarvasu star drew even more devotees. Many believe that worship of Kumaraswamy on this day could help eliminate Kuja dosha, prompting large-scale temples visit and spiritual observances throughout the region. Pancharama Kshetram Shirobhara Nilayam Sri Kshira Ramalingeshwara Swami Vari Devasthanam. Ee roju Kartika Masam 3వ సోమవారము షష్ఠి తిథి పునర్వసు నక్షత్రం. ఈ రోజున ఎవరైతే సుబ్రహ్మణ్యం చేస్తారో వారికి సమస్తమైనటువంటి శుభ పరిమాణములన్నీ కలిగి వారికి రాహుకేత దోషములు తొలగి వారికి కుజగ్రహ దోష నివృత్తై వివాహము కాని వారికి వివాహమును, అలాగే రాహుకేత దోషం ఉన్నటువంటి వారికి రాహుకేత దోషము తొలగి వారికి సమస్తమైనటువంటి కోరికలు నెరవేరును. సర్వే జన సుఖనో భవంతు, సమస్త షణ్మంగళాని భవంతు, సమస్తం శుభకరమస్తు. ఓం నమ శివాయ. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు శ్రీ స్వామివారి ఆలయంలో జరుగుతున్న కార్తీక మాస ఉత్సవములలో సందర్భంగా సోమవారం 1 వలన భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ స్వామివారి అమ్మవార్లను దర్శించుకోవడం జరుగుతున్నది. సుమారుగా ఈ రోజు 40,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయటమైనది. వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో అందరి యొక్క సహాయ సహకారాలతో మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాల సిబ్బంది డిప్యుటేషన్ మీద తీసుకుని వాలంటీర్స్ ని కొంతమందిని వేసుకుని ఎన్సిసి విద్యార్థులతోటి వీళ్ళందరితోటి కూడా ఈ భక్తులకు సేవలు అందించడం జరుగుతున్నది. ఉచిత క్యూ లైన్స్ మరియు 50 రూపాయల క్యూ లైన్స్, అలాగే 100 రూపాయల విశిష్ట దర్శనం కూడా ఏర్పాటు చేయడం అనేది. సుమారుగా వచ్చే జనాలందరికీ కూడా అరగంట నుండి పావు గంట అంటే 15 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపులోనే దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగినది.